ఏపీలో ఏడాది పాలన పూర్తి చేసుకున్న కూటమి సర్కార్ ఇవాళ అమరావతిలో సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించింది. ఇందులో సీఎం చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. పొలిటికల్ గవర్నెన్స్ కింద ఉమ్మడి మేనిఫెస్టో ఇచ్చామని, ప్రజలు కూటమిపై అభిమానంతో గెలిపించారన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధులపై ఉంటుందన్నారు. కేంద్ర రాష్ట్రాల్లో ఎన్డీఏ డబుల్ ఇంజిన్ సభ్యత్వాల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుందో ఏడాదిలో చేసి చూపించామన్నారు. కేంద్రం సాయం లేకపోతే ఊపిరి కూడా పీల్చుకోలేని పరిస్థితి ఉంటుందన్నారు. విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడుతాం, పునర్నిర్మాణం దిశగా ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చామని, అందులో తొలి అడుగు ఉందన్నారు. అన్నీ చేశామని చెప్పను కానీ ఊహించని దానికంటే ఎక్కువ చేశామన్నారు. సీఎం పదవి తనకు కొత్త కాదని, ఇంతకంటే క్లిష్టమైన సందర్భాల్లో తాను సీఎంగా పనిచేశానన్నారు. 1994లో జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉన్న ప్రభుత్వాన్ని నడిపించానన్నారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత కూర్చోవడానికి చోటు లేకపోతే బస్సులోనే పాలన ప్రారంభించానన్నారు. అక్కడి నుంచి నిలదొక్కునేందుకు ప్రయత్నించామన్నారు. సాధారణంగా ప్రభుత్వాన్ని ఒక పార్టీ ఉంటేనే సమస్యలు ఉంటాయని, అలాంటిది 3 పార్టీలు ఉన్నా ఎలాంటి సమస్యలు లేకుండా ఏడాది పాలన పూర్తి చేసుకోవడానికి పవన్ కళ్యాణ్, బీజేపీలే కారణమని చంద్రబాబు తెలిపారు. సుపరిపాలనలో తొలి అడుగు ఆకాంక్షల నుంచి అభివృద్ధి వరకు ఉందన్నారు. ఇలా ఇబ్బందులు కూడా ఉన్నాయన్నారు. ఎన్ని ఇబ్బందులున్నా చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ఎన్డీఏ కూటమి పనిచేస్తుందని అన్నారు. అది చేసే బాధ్యత ఇక్కడ ఉన్న యంత్రాంగంపై ఉందన్నారు. గత వైసీపీ పాలనలో దుష్పరిపాలన నుంచి జనం భారీ మెజారిటీతో అధికారం వచ్చే వరకు ఏం జరిగిందో చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 2022 నాటికి రాష్ట్రానికి ఇక అప్పులు చేసే పరిస్థితి లేదని నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇచ్చిందని, రాష్ట్రంలో నిధులు భారీగా దుర్వినియోగం చేయడం, మళ్లించడం చేశారన్నారు. ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి వైసీపీ పాలన శరాఘాతంగా మారిందన్నారు. ఇప్పుడు వాటిని సరిదిద్దే పనిలో ఉన్నట్లు చంద్రబాబు తెలిపారు. గత వైసీపీ పాలనలో సోలార్, పవన విద్యుత్ పేరిట భారీగా నిధులు దుర్వినియోగం చేశారన్నారు. రాష్ట్రంలో కూటమి ఇచ్చిన హామీల అమలు, కేంద్రం నుంచి అందుతున్న సాయంపై వివరాలను చంద్రబాబు వెల్లడించారు. 31 పారిశ్రామిక పాలసీలను తీసుకొచ్చామని, ఇవాళ మరో 2 పాలసీలు తెస్తున్నామని తెలిపారు. ఈగల్, శక్తి టీమ్స్ ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో తీవ్రవాదం ముఠాల్ని లేకుండా చేసిన పోలీసు అధికారులు ఉన్నారని, వారు ఇప్పుడు అదే స్థాయిలో పనిచేయాలన్నారు. గంజాయిని దాదాపుగా నిర్మూలించామని, ఎవరైనా గంజాయి పెంచినా, సేవించినా అదే చివరి రోజు అవుతోందని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల్ని కాపాడాలని, ఆడబిడ్డలకు రక్షణ ఉండాలన్నారు. రాజకీయ ముసుగులో నేరాలు చేయాలని చూస్తే ఈ రాష్ట్రంలో కుదరదని చంద్రబాబు హెచ్చరించారు. ఈ విషయంలో అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గతంలో తాను 7 రంగాలపై శ్వేతపత్రాలు ప్రకటించామన్నారు. ఆయా రంగాల్లో ప్రక్షాళన ప్రారంభించి ఏడాదిలో మెరుగైన ఫలితాలు సాధించామన్నారు. గతంలో ప్రభుత్వ భూముల్ని వాడి సైబరాబాద్ నిర్మించామని, అమరావతిలో ప్రభుత్వ భూములు లేకపోయినా ప్రజల సహకారంతో రాజధాని నిర్మిస్తున్నట్లు తెలిపారు. 3 ఏళ్లలో అమరావతి పనులు పూర్తి చేస్తాం, మళ్లీ వచ్చి ప్రారంభించాలని ప్రధాని మోదీని కోరామన్నారు. 2027 జూన్ లేదా డిసెంబర్ కల్లా పోలవరం పూర్తి చేస్తామన్నారు. బనకచెర్ల రాష్ట్రానికి గేమ్ చేంజర్ అవుతోందని అన్నారు. తెలంగాణ కూడా ఈ నీటిని వాడుకోవచ్చన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలను కూడా వేగంగా అమలు చేస్తున్నామన్నారు. ఉచిత బస్సు పథకంతో పాటే ఆటో డ్రైవర్లను ఆదుకునే కార్యక్రమం ప్రకటిస్తున్నామన్నారు. P4 కార్యక్రమం విజయవంతం కోసం అందరూ సహకరించాలని అన్నారు. రాష్ట్రంలో ఏడాదిలో 9.34 కోట్ల పెట్టుబడులు ఆకర్షణ ద్వారా 8.5 లక్షల ఉద్యోగాల కల్పన చేస్తున్నట్లు తెలిపారు.